ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు మొత్తం వెనక్కి వెళ్లిపోయాయన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. సీఎం జగన్ బటన్ నొక్కుడు తప్ప ఒక్క రోడ్డు వేయలేదన్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు ఉన్న చోటే ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ నెల 13న దాదాపు 200 రైతు సంఘాలు ఢిల్లీ చెలో కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. పంజాబ్, హర్యానా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు, కంటైనర్లను సిద్ధం చేశారు పోలీసులు. వైసీపీ ఓ మొక్కగా ఉన్నప్పుడు నా చేతులతో నీళ్లు పోశాను, ఎరువు వేశాను, కాపాడాను అన్నారు షర్మిల. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు నగరిలో రోడ్ షోలో ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ వైసీపీ ఒక చెట్టు అయిందన్నారు. చెట్టయ్యాక నా అవసరమే లేదంటున్నారు కదా, ప్రజలు గమనిస్తూనే ఉన్నారంటూ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ గోపాల గౌడ ప్రశంసల వర్షం కురిపించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన వ్యక్తి చంద్రబాబును గుర్తు చేశారు. దేవేగౌడ ఐకే గుజరాల్ను ప్రధానమంత్రులుగా చేసిన ఘనత చంద్రబాబుది అని వివరించారు. జీఎంసీ బాలయోగి వంటి దళిత నేతను స్పీకర్గా చేశారని వెల్లడించారు. చంద్రబాబుపై సీనియర్ జర్నలిస్ట్ పి విక్రమ్ రచించిన మహా స్వాప్నికుడు పుస్తకాన్ని జస్టిస్ గోపాల్ గౌడ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ చిహ్నంలోని చార్మినార్, కాకతీయ కళాతోరణం గుర్తులను తొలగించేందుకు సీఎం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. చార్మినార్, కాకతీయ కళాతోరణం రాచరికపు చిహ్నాలంటూ ముఖ్యమంత్రి పీఠం నుంచి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దేన్ని సూచిస్తోంది అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. సీఎంకు ఇంకా టీడీపీ నుంచి వచ్చిన లక్షణాలు పోయినట్లు లేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. కావాలనే కొంతమంది విష ప్రచారం చేస్తున్నారన్నారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. జీవితకాలం జగనన్న వెంటే ఉంటానంటున్నారు శ్రీధర్ రెడ్డి. ఏపీలో పొత్తుపై బీజేపీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. కేవలం పొత్తులపైనే ఆధారపడి తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. తమ ప్రయత్నాలన్నీ పార్టీ బలోపేతం కోసమేనని ఉద్ఘాటించారు. అయోధ్య రాముడి దర్శనార్థం ఈ రోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా అయోధ్యలో పర్యటించనున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా వీరితో పాటుగా రామాలయాన్ని సందర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొడంగల్లో వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ఈ మెడికల్ కాలేజీతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరనుంది. 220 పడకల మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం 224.50 కోట్లు మంజూరు చేసింది. ఈరోజు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 13 సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఈ భేటీలో చర్చించనుంది.